అంత సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పుడు ఇలాంటివి జరిగాయంటే ఖచ్చితంగా గతంలో కోడికత్తి, ఇప్పుడు ఏదో రాళ్ళదాడి, ఇప్పుడు రాయి చూపిస్తున్నారు, దెబ్బ చూపిస్తున్నారు. గతంలో కోడికత్తి చూపించారు, దెబ్బ చూపించలేదు. ఎందుకు కోర్టుకు హాజరు కాదని చెప్పలేకున్నారు. శేఖర్ రెడ్డి గారు, నాకు ఒక ప్రశ్న అండి. శేఖర్ రెడ్డి గారు నాది ఒక ప్రశ్న. ఇప్పుడు అంటే ఇన్ఫ్యాక్ట్ ప్రశాంత్ కిషోర్ మీతో లేరు ప్రస్తుతం, కానీ సేమ్ ఫార్ములా ఏమన్నా అప్లికేషన్లోకి వచ్చిందా? ఎందుకంటే వెస్ట్ బెంగాల్ సీఎం కూడా ఎలక్షన్స్కి వెళ్లే ముందు మమతా బెనర్జీ గారు ఆవిడ మీద కూడా ఈ రకంగానే దాడి జరిగినట్టుంది. సేమ్ అంటే కొంచెం మార్చాలి కదా. ఇప్పుడు 1970 నుంచి ఒకటే ఫార్ములాతో తీస్తే తెలుగుదేశం లాగా అయిపోతుంది మీ పరిస్థితి. సార్ వాసుదేవన్ గారు, మీరు ఒకటి గుర్తించాలి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసే ప్రజలకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండే వ్యక్తులకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వ్యక్తులకు మాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ఎలా నడుపుతాడో, ప్రభుత్వాన్ని ఎలా నడుపుతాడో మాకు బాగా తెలుసు. వాళ్ళకి తెలియదు అనుకుంటా. ఇంకో విషయం అండి, ఐపాక్ అనేది 2 ముక్కలైందండి. ఇప్పుడు రిషి కుమార్ అనే అతను మాతో ఉంటున్నాడు, రాబిన్ శర్మ అనే అతను వచ్చేసి వాళ్ళతో ఉన్నాడు. మరి వాళ్ళని కూడా వాళ్ళ ద్వారా అలా చేయించుకోమని రిషిరాజ్ సింగ్ నేను అదే రిషి. వీళ్ళకి వచ్చేసి రాబిన్ శర్మ అనే అతను వెళ్తూ ఉంటున్నాడండి. మరి రాబిన్ శర్మ కూడా ఐపాక్ నుంచి వచ్చిన అతనుగా, వాళ్ళు కూడా చేయించుకోమని చెప్పండి. మరి డ్రామాలు వాళ్ళు కూడా ఇలాంటి ఆడమని చెప్పండి. మరి ఆయన ఏది తీసుకున్నా ఫెయిల్ అవుతుంది తెలుగుదేశానికి. రాబిన్ శర్మని ఎంచుకోవడం తెలుగుదేశం చేసుకున్న తప్పది. రాబిన్ శర్మ కారణంగా తెలుగుదేశం చాలా నష్టపోయింది, అది వాళ్ళకి తెలియట్లేదు. వాసుదేవ్ గారు, నేను మాట చెప్తాను సార్. ఏమైనా ఎట్లా అంటే, ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారి మీద దాడి ఖండిస్తున్నా. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ దీనికి బాధ్యత చేపట్టండి. ముఖ్యమంత్రి గారికే రక్షణ లేకపోతే కష్టం కదా. సో మీరందరూ కూడా పోలీసులు దర్యాప్తు చేసి హంతకుడు ఎవడున్నాడో వాడిని పట్టుకుని దీని వెనక ఉన్నటువంటి కుట్రని బయటకు తీయండి. ఇది ప్రతిపక్షాలు అడగాల్సినటువంటి బాధ్యత. అవునంటారా కాదంటారా? కానీ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగితే లోకేష్ ఏమని ట్వీట్లు వేస్తాడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమని ప్రెస్ మీట్. వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఆయన ఏదో ట్వీట్ చేసుకుంటాడు, ఆయన కనీసం ట్వీట్ చేసుకునే స్వేచ్ఛ లేదా అంటే ముఖ్యమంత్రి గారే చేయించుకున్నట్టుగా వాళ్ళకి అనుమానం ఉంటే ముఖ్యమంత్రి గారు చేయించుకున్నారు అన్నారు కదా. రమ్మని చెప్పండి. లోకేష్ బాబు అక్కడ నించోబెట్టుకొని కేట్ బాల్ తో కొట్టించుకొని కరెక్ట్ గా అక్కడ కొట్టించుకొని, ఇది చాలా చిన్న పని ఇది, నేను చేయించుకున్నాను కదా, ముఖ్యమంత్రి అలాగే చేయించుకున్నానని చెప్పి వీడియో వదలమని చెప్పండి. కేట్ బాల్ తో కొట్టించుకోమని చెప్పండి. మరి ముఖ్యమంత్రి గారికి కనతకి కొంచెం కింద, కన్ను కొంచెం పైన తగిలింది, అటు ఇటు అయితే కన్ను పోయే ప్రమాదం ఉంది. దాన్ని ఖండించకుండా ముఖ్యమంత్రి గారు చేయించుకున్నారు డ్రామా ఏంటండి ఇది? ఎక్కడున్నాం మనం? మనుషులుగా ఉన్నామా లేకపోతే లేమా? నాదొక క్వశ్చన్. ఇందా మీరు సోదరులు చెప్తున్నారు కదా శేఖర్ రెడ్డి గారు, ఏది ప్రతిపక్ష పార్టీలు దీన్ని పోలీసు దర్యాప్తు చేయాలని. సరే, మీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా జరిగిన దాడిని ఖండిస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ చేసింది కాదు, ప్రతిపక్షం చేసింది కుట్ర కాదు. దీని మీద పోలీస్ దర్యాప్తు, ఒక నిమిషం మీరు ఆగండి కొద్దిగా. పోలీసు వ్యవస్థ దీని మీద తక్షణ దర్యాప్తు చేపట్టాలి. దీని మీద ఏదున్నా సరే మేము రేపొద్దున పత్రికా ప్రకటన విడుదల చేస్తామని మీరు కూడా విచక్షణతో, విజ్ఞతతో మీ నాయకులు, మీ మీడియా చెప్పొచ్చు కదా. అలా కాకుండా మీరు తెలుగుదేశం పార్టీ మీద బురదేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? అంటే లోకేష్ మీద బురదేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇదెక్కడ న్యాయం? అంటే మీ నాయకుడి మీద మీరే జయించుకుని మీరు మా మీద బురదేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇదెక్కడ న్యాయం అండి? మీరేమో ప్రతిపక్ష నాయకులకి, ప్యానెల్లో ఉన్న సభ్యులకి మీరు సలహా ఇస్తారా? అంటే మీ సలహాలు మేము పాటించాలా? మేమేం మాట్లాడాలనేది మీరు డిసైడ్ చేస్తారా? మేమేం మాట్లాడాలనేది ఒక డిబేట్ కి వాసుదేవన్ గారు పిలిస్తే మేము వస్తే మేమేం మాట్లాడాలనుకుంది మీరే డిసైడ్ చేస్తారా? ఇది కరెక్ట్ కాదు. మీరు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి మీద అన్న మాటలకు క్షమాపణ చెప్పాల్సిందే. లేదు అంటే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తాకిడి తట్టుకోలేకపోతారు. ఇది మాత్రం మీరు వాస్తవాన్ని గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారి మీద అన్న మాటని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మీరన్న మాటలకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు ఇది ఆగదు, గుర్తుపెట్టుకోండి. కీర్తన్ గారు మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు, మీ వీడియో ఫ్రీజ్ అయింది, మీరు ఒక మాట చెక్ చేసుకోండి. ఈ లోపల కీర్తన్ గారు మాట్లాడతారు. చంద్రశేఖర్ గారు చవటా దద్దమ్మ అని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. నిజంగా చవటా దద్దమ్మ ఎవరు సార్? రాష్ట్రాన్ని పెట్టిన అసలైన చవటా దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే లేదా నాయకుడే. ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్ర మెడలు ఉంచుతాను,
నాకు సీట్ నన్ను గెలిపించండి, నాకు ఇంతమంది ఎంపీలను ఇవ్వండి, ప్రత్యేక హోదా తెచ్చి కేంద్ర మెడలోంచి మరి సాధించేస్తాను అనే బడాయి మాటలన్నీ చెప్పిన చవట ఎవరండి ఈరోజు రాష్ట్రానికి? పోలవరం పూర్తి చేసేస్తాను, అసెంబ్లీ సాక్షిగా కొత్త బట్టలు పెట్టి మరి ఇచ్చేస్తాను అని చెప్పిన అనిల్ యాదవ్ ఇంకొక పెద్ద చవట కాదా? ఈ రోజు కట్టాలనా, డయాఫ్రామ్ వాళ్ళ గురించి తెలుసుకోవాలనా, అంటే ఒక మినిస్టర్ అయితే అవగాహన ఉండాలనా అని పనికిమాల మాట్లాడుతున్న అంబటి గారు ఎవరండి? వీళ్ళ పాటలో ఇంకో చవట కాదా? మహిళా భద్రత గురించి మాట్లాడమ్మా రోజా అంటే అరాకొరా జరుగుతుంటే నానా యాగి చేస్తున్నారేంటి అని ప్రశ్ముఖంగా మాట్లాడిన ఇంకొక చవట ఎవరండి? ఈరోజు రోజా గారు కాదా? ఇన్ని అక్రమాలు జరుగుతున్నా చూసి చూన్నట్టుండి మహిళా భద్రత గురించి మాట్లాడకుండా, వాలంటీర్ వ్యవస్థ లోపాల గురించి పట్టించుకోకుండా కేవలం ఆ వ్యవస్థని తన ప్రైవేట్ సైన్యంగా ఏర్పాటు చేసుకుంటూ ప్రజలని ఇబ్బంది పెట్టిస్తూ వాళ్ళ వాలంటీర్లే మహిళా భద్రత లేకోకుండా వాళ్ళని కాపాడుకోకుండా వాళ్ళ మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ప్రత్యక్ష సాక్ష్యాలు మనం చూపిస్తున్నా పట్టించుకొని ఇంకొక చవట ఎవరండి? ఈరోజు సోషల్ మీడియా ద్వారా జనాలని పూర్తిగా మోసపూరిత ధోరణిలోకి తీసుకుపోతూ ఒక సింపతి డ్రామా ఆడిస్తున్న భార్గవ్ గారు ఎవరండి? ఇంకొక చవట కాదా? సీఎం గారిని పక్కన పెట్టేసి యాక్టివ్ సీఎం గా వ్యవహరిస్తూ ప్రతి ఒక్క స్క్రిప్ట్ ఇస్తూ ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా విధానపరంగా మాట్లాడితే వ్యక్తిగత దాడులకు పాల్పడండి, అదే కుల నాయకులు తిట్టించండి అని చెప్పి స్క్రిప్ట్ పంపించే సజ్జల గారు ఎవరండి? ఇంకొక చవట కాదా? ఇక్కడ ఇంతమంది కార్యవర్గాన్ని పెట్టుకునేసి జాబ్ గ్యారెంటీ గురించి మాట్లాడరు, సంపూర్ణ మద్యపాన నిషేధం గురించి మాట్లాడరు, మహిళా భద్రత గురించి మాట్లాడరు. ఏది మాట్లాడినా సంక్షేమం చేసాం, బటన్ నొక్కేసాం. ఒక చవటలుగా వీళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే మేము చెప్పిన హామీలు ఇంప్లిమెంట్ చేయలేము, సంక్షేమంని మద్యం ద్వారా వచ్చే లాభాల ద్వారా సంక్షేమం చేశామని చూపించుకుంటూ గొప్పలు చెప్పుకుంటాం. ఇలాంటి చవట ప్రభుత్వాన్ని రాళ్లతో కొట్టకుండా, చెప్పులు దాడి చేయకుండా ఏం చేస్తారు సార్? ప్రజలు వాళ్ళ నిస్సహాయతను ఎలా చూపించుకుంటారు సార్? ఈ రోజు నిజంగా ప్రజలు ఈ దాడికి పాల్పడలేదు, ప్రతిపక్ష నేతలే చేశారన్నప్పుడు, ఈ కుట్ర జరిగింది అన్నప్పుడు మీరు బయటపెట్టండి ఆ సాక్ష్యాలను. ఇంత పెద్ద